కాంగ్రెస్ అబద్దాలతో పాలన నడిపిస్తోందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. నిజామాబాద్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం యూరియా సరఫరా చేస్తున్నా కాంగ్రెస్ నేతలే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓట్ చోరీ అంటూ మహేష్ గౌడ్ చేస్తున్న కమెంట్స్ ను ఆయన తప్పుపట్టారు. బీజేపీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు ఎంపీ అరవింద్. లోకల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు అరవింద్. ఇంతమంది కార్యకర్తలు ఇక్కడ కలవడం, వారు చెప్పారు నిజామాబాద్లో ఒక భారతీయ జనతా పార్టీ చరిత్ర. ఆ చరిత్రని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎక్కడి నుంచి ఈరోజు ఎక్కడి దాకా మనం ప్రయాణించినాం, వారిలో ఉన్నటువంటి ఒక నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్, రేపు రాబోయే రోజుల్లో నిజామాబాద్ జిల్లా పరిషత్ మేము గెలుస్తామని చెప్పేసి అయితే కాన్ఫిడెన్స్ ఉందో, ఇది నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ బలం. ఇక్కడ స్థానిక నాయకుడు, ఒక రూలింగ్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు చెప్పారు ఓట్ చోరీతోనే బీజేపీ గెలిచిందని. అయ్యా మహేష్ గౌడ్ గారు, మీరు బహుశా రాహుల్ గాంధీ గారిని అడిగినట్టుంది, అందుకే ఆ ఓట్ చోరీ చెప్తున్నారు. ఏ ఓటర్ లిస్టుతోనైతే బీజేపీ సభ్యులు గెలిచారో అదే ఓటర్ లిస్టుతో మీ సభ్యులు గెలిచారు. ఏ యంత్రాంగం అయితే ఎలక్షన్స్ ఇక్కడ పెట్టిందో అదే యంత్రాంగం మీకు ఎలక్షన్స్ పెట్టింది. కాంగ్రెస్కి సపరేట్ ఎలక్షన్స్, బీజేపీకి సపరేట్ కాలే. మరి మీరు కూడా 8 సీట్లు గెలిచారు కదా, దానికి మీ దగ్గర జవాబు ఏంది? ఇది ఓటు చోరీ కాదు, ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిపోయింది. మేము అది గుర్తుపెట్టుకోవాలి. 2024లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఏదన్నా పార్లమెంటులో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా డిపాజిట్ కోల్పోలేదు అంటే అది కేవలం ఇందూరు పార్లమెంటే. 4 పార్లమెంట్ల నుంచి 8 ఎంపీలకి మన సంఖ్య పెరిగింది, కానీ ఇందూరు పార్లమెంట్ ఒకటే పార్లమెంటు 45% నుంచి 48% ఓటు శాతం సాధించిన పార్లమెంట్ ఒకటే. మిగిలిన దగ్గర ఓటు శాతం పెరగలేదు. మార్జిన్లు ఎక్కువ తక్కువ ఉన్నప్పటికీ ఓటు శాతం పరంగా పెరిగిన ఏకైక పార్లమెంట్ సెగ్మెంట్ ఇందూరు పార్లమెంట్ సెగ్మెంట్.